ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. యోహాను సువార్త 3:14-15. మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆనాడు అరణ్యములోని మరి చాలామంది నశించిపోతుండగా మోషే సర్పమును ఎత్తి ఇత్తడి సర్పమును చేసి దానిని ఎత్తినప్పుడు వారు నశించిపోకుండా చనిపోకుండా వారు చక్కగా మంచిగా ఉండడాగున దేవుడు సహాయం చేశారు. ఈనాడు మనము మన జీవితాలలోని నశించక అనగా నరకములోనికి వెళ్ళక దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఆయన సిలువలో ఆ యాగము చేయకపోతే మనము నిత్యజీవములోనికి వెళ్ళము. అందుకనే ఈ దినము నా ఆరాధన దినము. ఎందుకు ఆరాధిస్తున్నాము అని అంటే ఆయన ఈ లోకానికి వచ్చి మనకి నిత్యజీవమును అనుగ్రహించారు అని మనము ఆరాధిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములోని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అందుకనేనండి దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ఎవరైతే దేవుని యందు యేసయ్య యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిలిచి ఉంటారో వారు నశించిపోకుండా నిత్యజీవం పొందినట్లు మనకి యేసయ్యని అనుగ్రహించెను అంటూ ఉన్నారు. ఆయన అనుగ్రహించారు కాబట్టిని ఈ దినమున మనము ఆదివారమున ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము. మనం అందరం కూడా రక్షింపబడి నిరీక్షణ గలవారై ఉండి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశీర్వాదముతో మనల్ని నడిపిస్తారు అని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క సన్నిధిలో వెళ్ళి మనము ప్రార్థించి ఆరాధిస్తూ ఉన్నాం. దానిని దేవుడు జ్ఞాపకం చేస్తూ మీ యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదము కుమారుని ద్వారా మీకు అనుగ్రహింపబడుతున్నానని దేవుడి దినమున మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ఐశ్వర్యము మీకు అనుగ్రహింపబడును గాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపను బట్టి నాయన దినమును మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, మేము నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి నా ప్రభువా నాయన యేసయ్యని నా ప్రభువా నాయన ఆ శిలువ యాగంలో నాయన నిలవబెట్టారు నా ప్రభు. ఆయన శిలువ యాగం చేయకపోతే మీ కుమారుడు నా ప్రభు మాకు నిత్య జీవం లేదు, పరలోకం లేదు నా ప్రభు. నాయన మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి నాయన గొప్ప కార్యము మీరు చేశారు నా ప్రభు. అందుకని దీన్ని మనం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము. మా యొక్క జీవితాలలో మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కొనియాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చే పనులు, వారి యొక్క ఉద్యోగములు, వారి ప్రతి అవసరత మీరు తీరుస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి బలపరుస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు, ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేస్తున్నారు, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారిని లేవనెత్తుతున్నారు. మీకు వందనాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి తోడై ఉన్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉన్న వారందరికీ మీ యొక్క కృప చేత నడిపిస్తున్నారు. మీకు వందనాలు. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేస్తున్నారు. కరోనా ఎవరికి రాకుండా మీ కృపని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి బిడ్డని మీ యొక్క హస్తంలో భద్రపరిచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.